హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు చేయబోయేది నిమ్మకాయ పచ్చడండి. నిమ్మకాయ నిల్వ పచ్చడి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవిగోనండి ఇవి 4 కేజీల నిమ్మకాయలండి నేను. 4 కేజీల నిమ్మకాయలు తీసుకున్నాను. నాకు 80 కాయలొచ్చాయండి 4 కేజీలకిని. నేను వీటిని శుభ్రంగా కడుక్కుని, ఆరబెట్టుకుని ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఏం చేసుకోవాలో చూద్దామండి. ప్రతి నిమ్మకాయని కూడా ఇలాగా 8 పీసుల కింద చేసుకోవాలండి. దేనికైనా సరే అండి కొంచెం చెమ్మ కూడా ఉండకూడదండి పచ్చళ్ళు. నిలవ పచ్చళ్ళు అంటే మనం అస్సలు చెమ్మ తగలనివ్వకూడదు. చెమ్మ తగిలితే పాడవుతుందండి పచ్చడి. కానీ నీట్‌గా చెమ్మ లేకుండా చూసుకోవాలండి అసలు. ఇలా కాయలన్నీ కూడా ప్రతి కాయని 8 పీసుల కింద ఇలా చేసుకోవాలి. ఇలాగేనండి కాయలన్నీ ఇలా కోసుకున్నాక చూద్దామండి. ఇవిగోనండి నేను కాయలన్నీ కోసేసుకున్నానండి. ఈ కాయని ఇలా 8 ముక్కల కింద నేను కాయలన్నీ ఇలా కోసుకున్నాను. ఇలా కోసేసుకుని నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఇదిగోనండి ఇవి నేను ఒక 10 కాయలు తీసి పెట్టుకున్నానండి పక్కన. కొంచెం మెత్తగా తొక్క తాటగా ఉన్న కాయలు. ఇవి రసం పిండుకోవాలండి అట్లోకి. ఆ ముక్కలోకే రసం పిండేయాలండి వీటిని. నిమ్మకాయకి కొంచెం రసం తక్కువ ఉంటుందండి. అందుకని ఇలాగ ఒక 10 కాయలు పిండుకోవాలి రసం. ఇవిగోనండి ఇలా చెక్కల కింద కోసేసుకుని ఇవన్నీ ఈ కాయల్లోనే పిండేసుకుందామండి రసం. రసం ఇలా పిండుకుంటే కొంచెం మనకి ఊట బాగుంటుందండి. ఇలాగ ఈ చెక్కలన్నీ 10 కాయలు కూడా ఇలా దీంట్లో రసం తీసుకుని పిండేసుకోవాలి. ఇవిగోనండి నేను 10 కాయలు రసం అంతా ఈ ముక్కల్లోకి పిండేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. అలాగే ఒక అర కేజీ ఉప్పు వేస్తున్నానండి. ఇదంతా ఇలా ఉప్పు పసుపు బాగా ముక్కల్లో కలిపేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడికి కాస్త ఉప్పు ఎక్కువే పడుతుందండి. అలాగని మళ్ళీ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఈ ఉప్పు అంతా బాగా ముక్కలకు పట్టించి నేను కొద్దిగా వదిలేస్తానండి. ఇంకా తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఎక్కువైతే తీయలేం కదా. ఇంతేనండి. ఇప్పుడు వీటిని నేను ఈ డబ్బాలోకి పెట్టేసుకుంటున్నానండి. ఈ డబ్బాలో వేసేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ. ఇదిగోనండి నేను అర కేజీ ఉప్పు అన్నాను కదా, ఇది ఉంచేసుకున్నానండి నేను. కనవదు ఇది ఇలాగప్పుడు ఇవాళ వేసుకున్నాను కదండి, రేపంతా ఇలా వదిలేసేయాలండి దీన్ని. మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకుంటండి పై ముక్కలు అడుగు ముక్కలు పైకి వెళ్తూ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎల్లుండి మళ్ళీ 3వ రోజు ఎండలో పెట్టుకోవాలండి. ఇదిగోనండి నిమ్మకాయ ముక్కలు ఇవాళకి 3వ రోజు అండి. ఇవాళ నేను ఎండలో వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే ఎండలోని ఇలా కొంచెం లైట్గా ఇలా పిండేసేయండి. పిండేసేసండి ఇలా వేసుకోవాలి. ముక్కలన్నీ కూడా అలా పిండేసి వేసుకోవాలి.
ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేకపోతే మీకు ఏదైనా ప్లాస్టిక్ సీట్ ఉంటే దాని మీద కానీ, అందుకే అలాంటిది ఏమీ లేదనుకో ఒక బియ్యం సంచి కట్ చేసేసి వేసుకోండి. నేను అలాగే బియ్యం సంచి కట్ చేసి వేసేస్తున్నానండి అలాగా. ఇలాగ ఇవన్నీ ఇలాగా దగ్గరికి సంచి అంతా అలా పలసగా వేసేసుకుని ఎండలో పెట్టుకోవాలండి. ఒక 3 రోజులు అలా ఎండలో పెట్టుకోవాలండి. 3 రోజులు ఇలా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఓట్లో వేసేయాలండి మొక్కల్ని. పగలంతా ఎండలో పెట్టండి, మళ్ళీ సాయంత్రం తెచ్చుకునేటప్పుడు ఈ ఓట్లో ఇదిగో చూడండి ఓట ఎలా ఉంది, ఇలాగా ఈ ఓట్లో వేసేసుకోవాలండి మొక్కలు మళ్ళీ. అలా 3 రోజులు చేస్తే చాలండి. తర్వాత ఓట్లో మొత్తం వేసేసుకుని అలా ఓట్లో వదిలేసుకోవటం అండి 1 డే. అలా వదిలేసాక అప్పుడు మళ్ళీ మనం పచ్చడిని ఏం చేయాలో చూద్దామండి. ఇలా వేసేసుకోవటం అండి. ఇలా కొంచెం ఓట్లా పిండేస్తే వచ్చేస్తుంది. అలా వేసుకోవాలి ముక్కలన్నీ. ఇలా పిండేసుకునండి, ఇలా సంచి మీద అలా ఆరబెట్టేసుకోవాలి, ఎండలో పెట్టేసి. ఇదిగోనండి ఇలాగ నేను అన్ని ఎండలో పెట్టేసుకున్నానండి మొక్కలు. ఇలాగ కొంచెం తిరగబెట్టి పెట్టుకోండి, బాగా గమ్ము నిండిపోతాయండి ఫాస్ట్గాను. ఇలా తిరగబెట్టి పెట్టుకుంటేను ఇక్కలన్నీ నేను ఇలా ఎండలో పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఓట కూడా నేను ఎండలో పెట్టుకుంటున్నాను. ఓట చూసారా మీరు, గింజలన్నీ ఓట్లోకి వచ్చి అప్పుడు ఇలా మనం గింజలన్నీ తీసేసుకుని పారేసుకుంటే సరిపోతుందండి. ఓట్లో గింజలన్నీ ఇలాగా తీసేసుకోవచ్చు. ఇలా 3 రోజులు మాత్రం ఎండలో పెట్టుకోండి. సాయంత్రం దాకా ఎండేకండి మళ్ళీ ఇవి ఓట్లు వేసేసుకోండి. ఓట్లో వేసేసుకున్నాక మళ్ళీ అలాగా 3 డేస్ పెట్టండి సరిపోతుంది. తర్వాత ఓట్లో వేసేసుకుని అలా ఉంచేసి ఒక 1 డే పెట్టుకుంటే తర్వాత పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోనండి నిమ్మకాయ పచ్చడి నేను 2 రోజులు మొక్కలు ఎలా తిప్పి పెట్టుకున్నాను కదండి ఎండలోని, అలా 2 డేస్ పెట్టుకున్నానండి. ఇంక ఈ ట్రేలో ఒక రోజు మొత్తం వేసేసి ఇలాగా పెట్టుకున్నానండి. 3 డేస్ ఎండలో పెట్టుకున్నానండి నేను దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దామండి. దీన్ని ఇప్పుడు ఇంత పచ్చడి ఉంది కదండి, దీన్ని 4 భాగాలు, ఒక భాగం నేను పక్కకు పెట్టేస్తున్నానండి. దీన్ని నేను మిక్సీ గిన్నెలో వేసుకునండి కొంచెం ఇలాగ ఒక్క రన్నండి అలా. నేను మిక్సీలో ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. ఇదిగోనండి ఇలాగా ఒక్క రన్నం అలా తిప్పుతండి, ఇది చెక్క ముక్క కింద అవుతుంది అనమాట అండి. అంటే అన్ని ఇలా బద్దల్లాగా కాకుండా ఇలా కొంచెం వేసుకున్నాం అనుకోండి, అన్నంలోకి అవి బాగా కలుస్తుందని పచ్చడి బాగుంటుందండి మనకి, చాలా బాగుంటుందండి. ఇలాగా కొన్ని బద్దల కింద ఉంచుకున్నా, కొన్ని ఇలాగా వేసుకోవాలండి. నేను ఇదంతా ఇలా వేసాక చూపిస్తానండి. ఇదిగోనండి నేను ఈ పక్కనే మొక్కలు ఇలా ఉంచుకున్నాను కదండి, కొన్ని 4 వంతుల్లో ఒక వంతు ఉంచేసుకున్నానండి. కనుమ 3 వంతులు జస్ట్ ఇలా ఒక్క రన్ అలా తిప్పుతండి, చెక్క ముక్క కింద అవుతుంది మనకి. అన్నంలో కలుపుకోవడానికి పచ్చడి మెత్తగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది అంతా మిక్స్ చేసేద్దాం. అలా ముక్కల్లా ఉంచుకుంటే ముక్కల కింద ఉంటుందండి. నేనైతే ఇలా చేస్తానండి, నాకు ఎప్పుడు చేసినా కూడా నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటా ఉందండి నిమ్మకాయ పచ్చడి ఇలాగ. అంతేనండి, ఇలాగ దీన్ని చేస్తే. ఇప్పుడు దీంట్లోకే నేను ఒక 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. ఇట్లా దోరగా వేయించుకున్నాను, ఇవి కూడా పొడి చేసుకుంటానండి. ఇదిగోనండి ఇప్పుడు ఈ పచ్చట్లో మనం కారం కలిపేసుకుందామండి. నేను ఇప్పుడు ఒక గ్లాస్ కారం వేస్తున్నానండి. ఒక గ్లాస్ వేసానండి, ఇది సోల గ్లాస్ అండి ఇది. అలాగే ఇంకొక అర గ్లాస్ కూడా వేస్తున్నాను. నిమ్మకాయ కదండి, పులుపు కదా, కారం పడుతుంది. గ్లాసున్నర కారం వేసానండి. ఇదంతా ఈ పచ్చడి కనుక పట్టిలా మొత్తం పచ్చడిలో కలిపేసుకోవాలండి కారం. పచ్చడి పట్టించేసుకోవాలి. పచ్చడి కారం అంతా బాగా కలిసిపోవాలండి. ఇలా కలవటానికి కొంచెం టైం పడుతుందండి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం. ఇదిగోనండి నేను కారం అంతా బాగా పట్టించేసుకున్నానండి పచ్చడికి. కారం అయ్యి కలిపేసాను దీంట్లోని. కారం పచ్చడి బాగా కలిసిపోయిందండి. నాకైతే ఈ గ్లాసున్నర కారం సరిపోయిందండి ఈ పచ్చడికి. నేను 4 కేజీలు నిమ్మకాయలు తీసుకున్నాను చెప్పాను కదండి మీకు. అవి ఇలా కారం సరిపోయింది. కారం తక్కువ ఉన్న మిరగాయలు అయితే మీకు 2 గ్లాసుల కారం అయితే పట్టేస్తుంది. ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది ఎన్ని నిమ్మకాయలు పిండండి పచ్చడి అయితే మాత్రం గట్టిగా అయిపోతుంది. నేను ఏం చేశానంటే, నేను ప్రతిసారి ఇలాగే చేస్తానండి. నేను గ్లాసున్నర వాటర్ తీసుకునండి, గ్లాసు నీళ్ళు అయ్యే వరకు నేను మరగబెడతాను. అవి ఈ పచ్చట్లో పోస్తాను అనమాట. అవి
స్ట్రేలోకి వేసేసుకుంటాను కదండి, ఆ వేళ వేసేస్తాను నేను. 2 రోజులు ఎండబెట్టినప్పుడు కాకుండా స్ట్రేలోకి వేసుకుంటాను కదా, 3వ రోజు ఆ రోజు ఎండలో పెట్టినప్పుడు నేను నీళ్లు వేస్తాను. అందుకని ఇలా ఉంటుంది, లేకపోతే విడివిడిగా ముక్కల ముక్కల కింద ఉంటుందండి. అలా నీళ్లు వేసుకోవాలండి. మరి నేను అలా వేసి చేశాను ఇది. ఇప్పుడు ఇది నేను ఎంత తాలింపు పెట్టనండి, నేను కొంత తీసుకుని తాలింపు పెట్టుకుంటాను. అంతా ఒకసారి తాలింపు పెట్టుకోకూడదండి, ఎందుకంటే సంవత్సరం అంతా ఉంటది కదండి ఇది. 4 వంతులో ఒక వంతు నేను ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి నేను. ఇది ఇలాగా దేంట్లైనా, ఒక డబ్బాలో అయినా లేకపోతే దీంట్లో అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అలా ఉంటుందండి. ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఆ పచ్చడి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మీద బాండ్లు పెట్టుకున్నాను, దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. మీరు కావాలంటే పప్పు నూనె కూడా వాడుకోవచ్చు. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఇదిగోనండి, నేను మెంతులు, ఆవాలు 2 స్పూన్లు మిక్సీ పట్టుకున్నాను, దోరగా వేయించుకుని. ఇది ఈ పచ్చడికి సరిపోతుందండి, మొత్తం పచ్చడిలోకి కాదు ఇది. మొత్తం అంటే 100 మెంతులు, 100 గ్రాముల ఆవాలు పడతాయండి. నేను ఈ పచ్చడి మట్టికే నేను చేసుకున్నాను. ఇలాగ ఎప్పటికప్పుడు కలుపుకున్నప్పుడల్లా వేసుకుంటే బాగుంటుందండి అలాగా. ఇవన్నీ ఆయిల్ వీటెక్కింది. నేను ఇప్పుడు ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 వెల్లుల్లిపాయ తొక్క తీసుకున్నాను నేను, 3 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి, నిమ్మకాయ పచ్చడిలో వాటర్ అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే అలా జ్యూసీగా రాదు, లేకపోతే పచ్చడి గట్టిగా వస్తుందని, ముక్క ముక్కల కింద వస్తుంది. అలాగని ఏమీ పాడవదండి, పచ్చడి మాత్రం అట్లానే ఉంటుంది. ఇందులో 1 రెమ్మ కరివేపాకు, పోపు వేగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి నేను ఇలా స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మెంతుల పొడి, ఆవాలు, మెంతుల పొడి వేసేస్తాను. అలాగే పచ్చడి వేసేస్తాను. మెంతులు, ఆవాలు పొడి కమ్మటి వాసన వస్తుందండి, బాగుంటుంది. అలా ఫ్రెష్గా ఇప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి. పచ్చడి అంతా ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. ఇదిగోనండి, నేను తాలింపు పెట్టేసుకుని అంతా కలిపేసుకున్నానండి. ఇంకో ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దోళ్ళ కన్నా పిల్లలే బాగా ఇష్టపడి తినేస్తారండి పచ్చడి. ఇంతేనండి, ఇలాగా ఎస్డీస్ మీరు కూడా చేసుకోండి. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇలాగా. అలాగే ఈ నిమ్మకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.